రోజుకి 20 అంటే ఏం చేసుకుంటాడు రోజుకి 20? అవును. ఇప్పుడు దాని మీద మళ్ళీ కొన్ని రోజులు పోయాక ఎన్జిటి వాళ్ళు వీళ్ళు వెళ్తారు, వైసీపీ వాళ్ళు కంప్లైంట్ పెడతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మేము దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించామంటారు. అని ఒకే ఆధార్ కార్డు మీద ఓ 10 సార్లు ఇసుక తీసుకున్నారని చెప్పేసి ఓ 10 మంది మీద కేసులు పెడతారు. దానికి ఒక పెనాల్టీ కథ నడుస్తుంది. ఇవన్నీ ఓ పెద్ద హంబక్ గేమ్ తప్పించి ఏముండదు. ఇసుక ఒకే ఒక్కటి చంద్రబాబు టైంలో ఇసుక తక్కువకి వస్తుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అలా రాలేదు. అది సింపుల్ లాజిక్. ఇసుక ఉచిత విధానం ఈ పాలసీ వెనక కూడా ఓట్ల రాజకీయం ఉందని అనుకోవచ్చు. ఓట్ల రాజకీయం కంటే కూడా మన వాళ్ళని పరిపుష్టి చేసే రాజకీయం ఉంటది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొదలైనప్పుడు భవన నిర్మాణ కార్మికుల కష్టాలు అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసిన యాజిటేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలోకి రాగానే ముందు ఇసుక మీద దృష్టి పెట్టడం. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్నా, అదంతా ఒక గేమ్ ప్లే తప్పించి ఏం లేదు. పని ఎవరికి లేదు. భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోయారు 5 ఏళ్ళు. అవును. ఎన్ని లక్షల ఇళ్ళు కట్టారు? 9 లక్షల ఇళ్ళు కట్టారని అధికారికంగానే చెప్పారు కదా. మరి అవి భవన నిర్మాణ కార్మికుడు పని లేకుండా ఆడిపోయింది. అసలు దొరికారా మనుషులు? భవన నిర్మాణ కార్మికులు